హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనం టీజీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ 2024 పీవైక్యూస్ని ఒకసారి చూద్దాం. నూతనంగా ఏర్పడినటువంటి టీజీపీఎస్సీ బోర్డు వారి యొక్క పేపర్ సెట్టింగ్ ప్యాటర్న్ కరెంట్ అఫైర్స్ విషయంలో ఏ విధంగా ఉంది, ఎంత డెప్త్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, సో ఈ యొక్క క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క క్వశ్చన్ పేపరు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉండొచ్చో మనం ఒక అంచనాకి రావచ్చు అన్నట్టు. సో సుమారు 32 క్వశ్చన్స్ వరకు ఉంటాయి ఇందులో. మీరు స్కిప్ చేయకోకుండా ఈ యొక్క మొదటి నుండి చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణలోని రుద్రేశ్వర దేవాలయం, రామప్ప దేవాలయం అంటాం దీన్ని, ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది? తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాల నుండి మనకి ఏకైక యునెస్కో గుర్తింపు పొందినటువంటి యొక్క కట్టడం మనకు వచ్చేసి రామప్ప దేవాలయం. కాబట్టి ఇది ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది అని 2021 ఆన్సర్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజన్గా అడిగాడు. 2020, 22, 23, 21 అంటే జంబుల్ చేసి అడిగాడు. ఇది మనకి ఇయర్ కరెక్ట్గా తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక మరో క్వశ్చన్ వచ్చినట్లయితే, పద్మ సుబ్రహ్మణ్యం నోన్ ఫర్ reviving many forgotten elements of dash including ancient temple dance forms has been honored with the Padma Vibhushan in 2024. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క క్యాండిడేటు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివి ఆన్సర్ పెట్టాడు కాబట్టి ఆ యొక్క డౌన్లోడింగ్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చనే వస్తుంది. ఇక్కడ మనము పూర్వం చూసినటువంటి క్వశ్చన్ అయితే ఇది తెలుగులోనే ఉంది, తెలుగులోనే చదివాడు, అక్కడే ఆన్సర్ పెట్టేశాడు. సో కొన్నిసార్లు ఏమవుతుందనంటే మనము మన యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి కొన్నిసార్లు తెలుగులో ట్రాన్స్లేషన్ అయినప్పుడు అది ట్రూ ట్రాన్స్లేషన్ ఉండడం వల్ల అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. తెలుగు వాళ్ళకే ట్రూ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఇంగ్లీష్లోకి వెళ్ళి దాన్ని చదివినట్లయితే ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. కాబట్టి కొన్నిసార్లు తెలుగులో ఉంటుంది క్వశ్చన్, కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉంటుంది. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఉంటుంది, గమనించండి. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆన్సర్ వచ్చేసి మనకి భరతనాట్యం. సో ఈమె పద్మ సుబ్రహ్మణ్యం అనే ఆమె ఈ యొక్క భరతనాట్యం అనేటువంటి ఒక టెంపుల్ డాన్స్ని ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఈమెకి విభూషణ్ అవార్డు 2024లో రావడం జరిగింది. ఈమె తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి ఒక మహిళ. తర్వాత సామాజిక భద్రత నికర వ్యూహంలో భాగంగా పేదలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు? ఇది కూడా మనకి కరెంట్ అఫైర్ కాదు, కాకపోతే ఏంటంటే స్టాక్ జీకేల నుండి మన తెలంగాణ పథకాల నుండి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని స్కీమ్స్ని ఒకే విధంగా మనం కంబైన్ చేసి ఒక్కోసారి చదువుకుంటూ ఉన్న సందర్భంలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్టాక్ జీకే కింద కరెంట్ అఫైర్ కింద దీన్ని నేను తీసుకోవడం జరిగింది. ఆసరా పెన్షన్ చూడండి, క్వశ్చన్ అంతా లెంత్గా ఇచ్చాడు. డైరెక్ట్గా ఆ క్వశ్చన్ అడగవచ్చు, తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అని అడగవచ్చు. కానీ రీడర్ని అంటే క్యాండిడేట్ని ఆస్పిరెంట్స్ యొక్క టైంని కిల్ చేయడానికి ఏమడుతున్నాడు, క్వశ్చన్ని విస్తృతంగా చేశాడు. సామాజిక భద్రత నికర వ్యూహంలో భాగంగా పేదలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో తెలంగాణ ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించారనే లెంతీ క్వశ్చన్ ఇచ్చాడు. మనకి టైం ఏమవుతుంది, కిల్ అవుతుంది అన్నట్టు. సో ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్, మీకు కరెక్ట్గా తెలిస్తేనే ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, లేదంటే పెట్టడానికి లేదన్నట్టు. 2014 తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందన్నట్టు. ఇక మరో క్వశ్చన్ వచ్చినట్లయితే, విత్ రిఫరెన్స్ టు ద బయోస్పియర్ రిజర్వ్స్, మనకి ఎప్పుడు కూడా మనం క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవుతున్న సందర్భాల్లో కరెంట్ అఫైర్స్ బయోస్పియర్ రిజర్వ్స్, తర్వాత నేషనల్ పార్క్స్, తర్వాత మాంగ్రోవ్స్, తర్వాత ఈ వెట్లాండ్స్, ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి ఆ కేటగిరీలోకి వచ్చేసి బయోస్పియర్ రిజర్వ్స్ కింద అండ్ దేర్ లొకేషన్ ఇన్ ఇండియా. క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు, బయోస్పియర్ రిజర్వ్స్లో మ్యాచింగ్ ఇచ్చాడు, ఇన్కరెక్ట్ ఏదని అడుగుతున్నాడు. సో ఇది మనకి పుష్ప సినిమా చూసినట్లయితే అందరికీ ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్. ఇక్కడ
శేషాచలం. శేషాచలం అనేది ఎక్కడ? అది మనకు ఆంధ్రప్రదేశ్ అని తెలుసు, కాబట్టి ఇక్కడ కర్ణాటక అని ఇచ్చింది, కాబట్టి ఇది కర్ణాటక ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను చూడండి. ఎప్పుడైనా మనకి క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అనేటువంటి ఒక సెంటెన్స్ ఒక వర్డ్ వచ్చినట్లయితే వెంటనే అక్కడ ఈ ఇంటూ సింబల్ వేయండి. ఇన్కరెక్ట్ అనే ఒక సింబల్ వేసి ఆన్సర్లో కూడా ఎక్కడైతే ఇన్కరెక్ట్ ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. ఎక్కడైతే ఇంటూ అండ్ ఇంటూ కలుస్తుందో అది ఆన్సర్. సో ఇవన్నీ కూడా ఏంటి? రైట్ అన్నట్టు. అంటే ఇన్కరెక్ట్ కాదు, ఇవి ఇన్కరెక్ట్ కాని ఆన్సర్స్. దెహంగ్ దిబంగ్ అరుణాచల్ ప్రదేశ్, అగస్త్య మలై తమిళనాడు అండ్ కేరళ, అండ్ సిమిలిపాల్ ఒడిషా, ఇవన్నీ కూడా ఏంటి? రైట్ ఆన్సర్స్. ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ కాదు. సో ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అన్నట్టు. సో ఆ విధంగా మనము, ఎందుకంటే ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే తెలిసిన విషయాన్ని తప్పు పెడుతూ ఉంటాం ఒక్కోసారి. మనం ఎప్పుడు కన్ఫ్యూజన్లో లేదంటే కంగారులో త్వరగా లేదా షార్ట్గా చదివేసి టైం మిగిలించాలి అనేటువంటి ఒక విధానంలో పోయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే తెలిసినవి కూడా ఒక్కోసారి రాంగ్ పెడుతూ ఉంటాం. కాబట్టి వెంటనే ఇలా ఇన్కరెక్ట్ రాగానే ఎక్స్ పెట్టేసుకోండి. ఎక్కడైతే ఆన్సర్ కాడ మళ్ళీ ఆన్సర్ ఆప్షన్స్లో ఎక్స్ అని ఉంటుందో అదే ఆన్సర్ అన్నట్టు. ఇక మరో క్వశ్చన్కి వచ్చినట్టయితే ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ ద స్టాట్యుటరీ బాడీ అండ్ ఇట్స్ హెడ్ యాజ్ ఆఫ్ 31st March 2024. ఇక్కడ చూసినట్టయితే ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ అంటుంది. కరెక్ట్ పెయిర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పెయిర్లో కరెక్ట్ పెయిర్ ఏది? స్టాట్యుటరీ బాడీ. ఇక్కడ ఏంటిది? కాన్స్టిట్యూషనల్ బాడీస్, మనకి స్టాట్యుటరీ బాడీస్ అనేటువంటి ఒక వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అది కూడా ఎప్పటికంట? 31st May 2024 అన్నట్టు. సో యూపీఎస్సీ చైర్మన్ స్మితా నటరాజ్, జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ మీనాక్షి లేఖి, అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాష్ రావత్, అండ్ 4th one నేషనల్ కమిషన్ ఫర్ SC/ST చైర్మన్ కిషోర్ మక్వానా. సో మనము ఇవి చదువుతూ ఉంటాము, కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోము కన్ఫ్యూజన్లో. ఇవి ఒక్కోసారి అంటే ఆ రోజుకి ఆ వారానికి ఒక మనకి చైర్మన్ల పేర్లు ఇవన్నీ కూడా గుర్తుంటాయి, కానీ SC/ST ఈ చైర్మన్లు అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అని అంటే సోషియాలజీ కింద కరెంట్ అఫైర్స్ అన్నట్టు. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మనం ఎక్కడైతే నెగ్లిజెన్స్ చేస్తామో, ఎక్కడైతే అభ్యర్థులు ఇది నెగ్లిజెన్స్ ఏరియా ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాడో అక్కడ క్వశ్చన్ వేస్తాడు. సో కాబట్టి మనము ఆఫీసర్గా ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నామో, ఎవరైతే మనము మన యొక్క సర్వీసెస్ అవసరమై ఉంటుందో ఆ యొక్క వర్గాల గురించి మాత్రం తప్పనిసరిగా డీటెయిల్డ్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే క్యాండిడేట్కి మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ SC షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్ కిషోర్ మక్వానా అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఎప్పుడైనా మనము స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదివేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క డౌన్ ట్రాడెన్ పీపుల్ గురించి, లేదా BC SC STల గురించి, మైనారిటీస్ గురించి, తర్వాత ట్రాన్స్జెండర్స్ గురించి, విమెన్ అండ్ చైల్డ్ గురించి తప్పనిసరిగా డీటెయిల్గా చదవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వారిలో సాధారణంగా బిగ్ డేటాతో అనుబంధించబడిన లక్షణం కానిది అంటుండు. కానిది, ఇక్కడ కానిది అని రాగానే మనం ఇంటూ కొట్టేసుకోవాలి. సో ఇక్కడ బిగ్ డేటా అంటే ఇది కంప్యూటర్కి సంబంధించిన కరెంట్ అఫైర్, ఇక్కడ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం కరెంట్ అఫైర్గా తీసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థత అంటుండు, తర్వాత గతి వేగం అంటుండు, రకము అని అంటుండు, బహుముఖ ప్రజ్ఞ అంటుండు. సో ఇందులో ఏది తప్పు అని అంటే బహుముఖ ప్రజ్ఞ. అంటే ఇందులో బిగ్ డేటా, ఓన్లీ డేటా ఈజ్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఇన్ ద క్రోమ్ ఆర్ సంథింగ్, మీరు ఎక్కడైనా బ్రౌజర్లో మీరు ఒకటి వెతుకుతూ ఉన్నారనుకోండి, మీ డేటాని క్రోమ్ స్వీకరిస్తూ ఉంటుంది, డేటా అంతా దగ్గర పెట్టుకుంటుంది, దాని అనుగుణంగా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బిగ్ డేటాలో లక్షణాలు అన్నట్టు. సో ఇక్కడ ఏంటిది? యథార్థత అంటే ఖచ్చితత్వం ఉంటుంది, ఎందుకంటే డాటా ఉంటుంది, దాని ప్రకారం ప్రాసెస్ చేస్తారు కాబట్టి డాటాని ఖచ్చితత్వం ఉంటుంది, యథార్థత ఉంటుంది, వేగంగా గతివేగం వేగంగా ఉంటుంది, స్పీడ్గా డెసిషన్స్ ఇవ్వగలుగుతుంది. అంటే టైప్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్, కానీ బహుముఖ ప్రజ్ఞ అనేది ఉండదు. ఇందులో ఏంది? బహుముఖ ప్రజ్ఞ అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది ఇది. కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది బిగ్ డేటాలో ఉండదు, కాబట్టి ఇది అనేది తప్పు. కాబట్టి తప్పు కలిస్తే ఇది ఆన్సర్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కానిది ఏది ఉందో ఇక్కడ ప్రజ్ఞ అనేది కాదు అన్నట్టు, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము క్వశ్చన్కి ఆన్సర్ని
చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మరో క్వశ్చన్కి వచ్చినట్టయితే, వెనకబడిన తరగతులు మరియు ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకాన్ని క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? చూడండి, క్వశ్చన్ ఎంత లెంతీగా ఉంది. క్వశ్చన్ లెంతీగా ఉంది, ఆన్సర్ మాత్రం ఈజీ అన్నట్టు. ఏంటిది? సింపుల్గా అడగవచ్చు, జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని. సో ఇది ఆటోమేటిక్గా మనకు తెలిసిందే. జ్యోతిబా పూలే అనగానే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది బీసీలకు సంబంధించినటువంటి ఒక పథకం అని. అది ప్రారంభించింది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మనకి జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి ఒక పథకం ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇస్తే అప్పుడు ఏదైనా 50-50లో మళ్ళీ కొంత చదివిన అభ్యర్థులు కూడా, లేదంటే ఆఫ్ చదివి ఒకసారి, లేదంటే ప్యాసివ్లో చదివినటువంటి అభ్యర్థులు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? జస్ట్ ఓన్లీ తెలంగాణ ఇచ్చాడు, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనకి తెలియని రాష్ట్రాలు కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశమే లేదు. తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ అనేసి ఇచ్చేశాడు. సో ఇది క్వశ్చన్ మాత్రం లెంతీగా ఉంది. అంటే మన కంగారులో, లేదంటే ఎగ్జామ్లో 150 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలనేట్టుగా స్పీడ్లో పోయినప్పుడు ఈ యొక్క 4 లైన్ల క్వశ్చన్ చదవడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, అక్కడ టైం కిల్ అయిపోతుంది. కానీ క్వశ్చన్ లెంతీగా ఉంది, కానీ ఆన్సర్ మాత్రం ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్టయితే, నీతి ఆయోగ్ ఎంటైర్ గ్రామెట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ అంటే ఈవెన్ తెలుగులోకి వెళ్ళి చదివినప్పుడు అది క్వశ్చన్ టఫ్గానే ఉంది ట్రాన్స్లేషను. మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చినాక కూడా ఎంటైర్ గ్రామెట్ ఆఫ్ యాక్టివిటీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ద 4 మెయిన్ హెడ్స్ అండి. గ్రామెట్ అంటే ఏం లేదు, స్పెక్ట్రమ్ అని, లేదనంటే పరిధి, స్కోప్ అని అర్థం. ఎంటైర్ స్కోప్ అంటే నీతి ఆయోగ్ యొక్క పరిధిని ఈ యొక్క 4 విషయాల కిందికి విభజించారు. ఆ 4 విషయాల్లో ఒకటి కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది ఒకటి అని ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. దీన్ని స్టేట్మెంట్గా ఆడుతున్నాడు. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు, 1-2 స్టేట్మెంట్లు ఇచ్చి ఈ స్టేట్మెంట్లలో ఏది కరెక్టు ఏది తప్పు అంటే 1 కరెక్టు 2 తప్పు, లేదంటే 2 తప్పు 2 రైటు, 2ది రైటు 1ది తప్పు అని ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మనం జనరల్ స్టడీస్లో మనం 150 క్వశ్చన్స్ చదవాలి, టైం చాలా చాలా తక్కువగా ఉంటుంది మనకి, మళ్ళీ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటిది, 2 స్టేట్మెంట్లు అడిగాడు, అది కూడా డిఫికల్ట్ వొకాబులరీ తోటి అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ద స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఓన్లీ 4 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. అంటే స్పెక్ట్రమ్లో వాళ్ళ యొక్క పరిధిలో, నీతి ఆయోగ్ పరిధిలో 4 ఇంపార్టెంట్ మెయిన్ హెడ్స్ తీసుకున్నారు. కానీ అందులో కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది మాత్రం లేదు. కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది లేదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఫెడరలిజం అని అంటే ఒక రకంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం అనేది విస్తృతమైనటువంటి పరిశ్రమలు స్థాపించబడి 200 సంవత్సరాల క్రితం నుండి అభివృద్ధి అవుతూ వస్తున్నటువంటి ఒక స్టేటు. ఇక్కడ ఉన్నటువంటి ఒక జాగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ భూము, ఇవన్నీ బెంగళూరు కానీ, చెన్నై కానీ, లేదంటే తెలంగాణ కానీ, ఈ సౌత్ స్టేట్స్ అనేటివి వెరీ కాంపిటేటివ్గా ఉంటాయి కంపేర్ టు ద నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. కాబట్టి ఈ యొక్క కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది లేదు. ఓన్లీ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండొచ్చు, కానీ కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది 4 ఎంటైర్ గ్రామెట్స్లో ఈ యొక్క కాంపిటేటివ్ ఫెడరలిజం అనేటువంటి అంశం లేదు. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, సెకండ్ 1 ఈజ్ రాంగ్ అన్నట్ట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, క్రింది తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రకారం 2019-20 నుండి 2021-22 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకం కింద పంపిణీ చేయబడిన మొత్తానికి సంబంధించి జాబితా 1ని జాబితా 2తో జతపరచండి. మ్యాచింగ్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ అంతా విస్తృతంగా ఉంది, ఇక్కడికి వచ్చేకల్లా మ్యాచింగ్ అనేది సింపుల్గా ఉంది. ఇక్కడ మ్యాచింగ్ అనేది సింపుల్గా ఉంది. ఇది సిబిటి క్వశ్చన్ పేపర్ కాబట్టి దగ్గరికి వచ్చేసాయి మ్యాచింగ్స్. సో 2019-20, 2020-21, 2021-22 ఇక్కడ వచ్చేసి కోట్లల్లో రూపాయలు ఇచ్చాడు. సో మ్యాచింగ్ వచ్చేసి ఏంటిదంట, 1 ఈజ్ మ్యాచ్ విత్ సి. అంటే 2019లో 951 కోట్లు, 2020-21లో 1454 కోట్లు, 2021-22లో 1155 కోట్లు. మనకి ఈజీగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. 19లో 951 కోట్లు, 20లో 1454 కోట్లు, 21లో
1155 కోట్లు. సో ఇక్కడ మనకి ఇదేంటంటే మనకి కరోనా ఇయర్స్ కాబట్టి తక్కువగా, అంటే ఒకసారి ఇది కరోనా ఇయర్ కాబట్టి 951 ఉంది. తర్వాత అప్పుడే మనం కోలుకుంటూ ఉంటున్నాం కాబట్టి 1454. తర్వాత 2021 వచ్చేకల్లా మనకి 1155 కోట్లుగా వచ్చింది. ఇక్కడ మనం ఒక్కోసారి కన్ఫ్యూజన్లో అంటే ఏమవుతుందనంటే గ్రాడ్యువల్గా పెరుగుతుంది కదా 2000 అంటే కరోనా కాలంలో నుండి ఇట్లా కాదు. కరోనా కాలంలో తక్కువ ఉండి తర్వాత పెరిగి తర్వాత మళ్ళీ తగ్గింది అన్నట్టు. అంటే ఈ విధంగా మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుండి ఇలా వచ్చేసి ఇలా ఉంది అని. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు బీమా పథకం కింద చెల్లించబడినటువంటి యొక్క రూపాయలు కోట్లలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి, 21-22 ఆర్థిక సంవత్సరానికి మనము చూసినటువంటి యొక్క పంపిణీ చేయబడినటువంటి యొక్క మొత్తం అయితే బీమా అయితే ఈ విధంగా మనము గ్రాఫ్ రూపంలో వేసుకోవచ్చు అన్నట్టు. గ్రాఫ్ రూపంలో మనకు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో 2024 జనవరి 15 నుండి జనవరి 19 వరకు ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం WEF యొక్క వార్షిక సమావేశం ఏ దేశంలో జరిగింది? మనకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక మొదటి విదేశీ టూర్ దీనికోసమే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క పెట్టుబడిదారులు, అక్కడ ఇన్వెస్టర్స్ అందరు కూడా మీట్ అవుతూ ఉంటారు. అక్కడ పోయినప్పుడు వారితో డైరెక్ట్గా మాట్లాడడానికి, అంటే మన యొక్క స్ట్రెంగ్స్ గురించి, వీక్నెస్ గురించి, ఆపర్చునిటీస్ గురించి, తర్వాత ఛాలెంజెస్ గురించి కూడా మనం అన్నీ చెబుతూ ఉండొచ్చు అంట. సో స్విట్జర్లాండ్లో జరిగింది అది. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లో జరిగింది. తర్వాత వచ్చేసి దిగువ ప్రకటనల ఆధారంగా క్రింది ఏ ఎంపికలో సరైనది ఏది? క్వశ్చన్ చూడండి ఎంత విస్తృతంగా ఉందో. సుమారు 6 లైన్ల క్వశ్చన్ ఉంది. ఇది ఏమిచ్చాడు? 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇక్కడ. 2023 అక్టోబర్ 1న గౌరవ ప్రధానమంత్రి భారతదేశంలో 5G సేవలను ప్రారంభించారు. అంటే 5th జనరేషన్ మొబైల్ నెట్వర్క్స్ని మనం ప్రారంభించారు అని. ఎప్పుడట అది? 2023 అక్టోబర్ 1న. తర్వాత రెండవది ఏంటిది? భారతదేశం యొక్క ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 5G విస్తరణలో నాయకత్వం వహించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం DOT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ 4 ప్రదేశాలలో దేశీయ 5G టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేయడానికి బహుళ సంస్థల సహకార ప్రాజెక్టు ఆర్థిక మంజూరును ఆమోదించింది. సో ఈ స్టేట్మెంట్స్లలో ప్రకటన 1 లేదా 2 సరైనవి కాదు, ప్రకటన 1, 2 సరైనవి, ప్రకటన 1 మాత్రమే సరైనది, ప్రకటన 2 మాత్రమే సరైనది, అంటే స్టేట్మెంట్ బేస్డ్గా క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం విస్తృతమైనటువంటి క్వశ్చన్ చదివినప్పుడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. కాబట్టి ప్రకటన 1 లేదా 2 సరైనవి కావు, 2 తప్పేనంట. కాబట్టి క్వశ్చన్ ఇంత పెద్దగా విస్తృతంగా ఇచ్చినప్పుడు సాధారణంగా ఆస్పిరెంట్ ఏమనుకుంటాడంటే ఏదో ఒకటి అయితే రైట్ అయి ఉండొచ్చు, లేదంటే ఇది తప్పు అయి ఉండొచ్చు, ఇది రైట్ అయి ఉండొచ్చు అనుకుంటాం. కానీ 2 తప్పులే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఒక రూల్ ఏంటంటే ఆల్ ఆర్ కరెక్ట్ అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క దాన్ని ఏంటంటే ఆల్ ఆర్ కరెక్ట్ కాదు, ఆల్ ఆర్ కరెక్ట్ అనేది కాదు. కాబట్టి మనకు ఉన్నటువంటి యొక్క టిప్స్ ఇవన్నీ కూడా పనిచేయవు అన్నట్టు. కాకపోతే ఒక్కోసారి పనిచేస్తాయి, ఒక్కోసారి పనిచేయవు. కాబట్టి ఎవరైతే కష్టపడి చదువుతారో, ఎవరైతే కష్టపడి జ్ఞానంతో లాజిక్ తోటి చేయగలుగుతారో వారికి మాత్రమే ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. మిగతా వాళ్ళకి క్వశ్చన్ ఇది ఆన్సర్ అయితే రాదు అన్నట్టు. కాబట్టి ఇట్లాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటన 1, 2 కూడా 2 ప్రకటనలు కూడా 2 స్టేట్మెంట్స్ కూడా తప్పే. ఇక రెండో విషయానికి మరో విషయానికి వచ్చినట్లయితే స్థానిక రకం కుంకుమ పువ్వు అయినటువంటి యొక్క జాఫ్రాన్ సాగుకు ప్రసిద్ధి చెందిన కరేవా రూపాలు భారతదేశంలో క్రింది భాగాల్లో ఎక్కడ ఉన్నాయి? సో ఇది మనకి జాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, మనకి తెలుసు. ఇది మనకి పిస్తా హౌజుల్లో జాఫ్రాన్ ఛాయ్ అని దొరుకుతూ ఉంటుంది. చాలా కాస్ట్లీ ఉంటుంది, 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది ఒక ఛాయ్. కాబట్టి ఈ జాఫ్రాన్ని ఎక్కడ పండిస్తారు అని అంటే కాశ్మీర్ హిమాలయాల్లోనే పండిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా ఇది ల్యాంప్స్ పెట్టి ఇండోర్లోనే కూడా పండిస్తూ ఉన్నారు. మనం BBC వారు వీడియో చేశారు. సో కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఏ ప్రదేశాల్లో పండిస్తారంటే కరేవా రూపాలు భారతదేశంలో కాశ్మీర్ హిమాలయాల్లోనే పండిస్తూ ఉంటారు. సో కుంకుమ పువ్వు అనేది వెరీ కాస్ట్లీ ఉంటుంది. ఇది లక్షల్లో, కేజీ ₹1,00,000 ₹3,00,000 ఎంతో ఉంది. సో వెరీ కాస్ట్లీ అన్నట్టు. మన అంటే ప్రధానంగా భారతదేశంలో
ఏంటి గర్భిణీ స్త్రీలు పాలల్లో వేసుకొని తాగితే వాళ్ళ పిల్లలు మంచి ఆరోగ్యంగా కలర్ఫుల్గా పుడతారని ఒక నమ్మకం అన్నట్టు. తర్వాత 2024-25 బడ్జెట్లో ప్రకటించిన విధంగా నిరుపేదలకు ఇల్లు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 6 హామీల్లో దేనిని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఎస్, ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది అంటే ఇప్పుడు చూడండి మనకి కరెంట్ అఫైర్స్లో లేదంటే మన తెలంగాణ స్కీమ్స్ కింద దీన్ని అడగడం జరిగింది. నిరుపేదలకు ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు. కాబట్టి ఇది ఈ ప్రోగ్రాం భద్రాచలంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ కింద చూడొచ్చు, లేదంటే మనం తెలంగాణ స్కీమ్స్ కింద కూడా చూడొచ్చు అన్నట్టు. తర్వాత ఇక్కడ మనకు వచ్చినట్లయితే ఇక్కడ రాజీవ్ గాంధీ గృహాలు ఇది కాదు, రాజీవ్ గృహకల్ప అనేది అది వేరే డిఫరెంట్. రైతు భరోసా ఇల్లుకును రైతు భరోసా సంబంధం లేదు. ప్రజాఘర్ పథకం ఇది హిందీలో ఉంది కాబట్టి మనకు సంబంధం లేదు. ఇందిరమ్మ ఇల్లు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే క్రింది వాటిలో 2023 సంవత్సరంలో నీరజ్ చోప్రా రికార్డుల గురించి సరైనది ఏది అని అంటుండే. నీరజ్ చోప్రా అంటే మనకి జావలిన్ త్రోకి సంబంధించినట్టుగా ఒలింపిక్ విన్నర్ అన్నట్టు. సో నీరజ్ చోప్రా చూడండి క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందో, 4 స్టేట్మెంట్లు డిఫరెంట్ లెంతీగా ఇచ్చాడు. చూడండి, నీరజ్ చోప్రా 2023లో బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ క్రీడాకారుల ఛాంపియన్షిప్లో జావలిన్ త్రోలో 90 మీటర్లకు పైగా విసిరి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఈ విషయం గురించి తెలిసి ఉండాలి. ఇది తప్పా రైటా అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఇది తప్పు. తర్వాత నీరజ్ చోప్రా 2023 ప్రపంచ క్రీడాకారుల ఛాంపియన్షిప్లో 88.17 మీటర్ల దూరం విసరడంతో బంగారు పథకాన్ని సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. చూడండి ఇక్కడ ఎన్ని అంశాలు ఇచ్చాడో. ఆయన విసిరినటువంటి యొక్క దూరాన్ని తెలియాలి కరెక్ట్గా మనకి. తర్వాత ఆయన బంగారు పథకం గెలిచాడని తెలియాలి. తర్వాత ఈ ఈవెంట్లో స్వర్ణం గెలిచినటువంటి యొక్క తొలి భారతీయుడు అని కూడా తెలియాలి. ఆయన తొలి భారతీయుడా లేదంటే రెండోవాడా మూడోవాడా, ఆ ఈవెంట్లో ఎంతమంది బంగారు పథకాలు గెలిచారు అంటే ఆ డీటెయిల్గా తెలిస్తే తప్ప మనం ఈ యొక్క ఆన్సర్ని పెట్టడానికి అవకాశం లేదన్నట్టు. తర్వాత ఇది కరెక్టే ఇంత. తర్వాత మనకు ఉన్నటువంటి యొక్క టిప్స్ ఈ యొక్క మనకి హ్యాక్స్ అనే ఒక మనకి వీడియోలు వస్తూ ఉంటాయి. అక్కడ ఏదైనా లెంతీ క్వశ్చన్ వచ్చిందంటే అది తప్పు అని. కానీ ఇక్కడ చూడండి లెంతీ ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు కానీ ఇది రైట్. కాబట్టి మనకు ఉన్నటువంటి యొక్క టిప్స్ ఈ ట్రిక్స్ అనేటివి పనిచేయవు కొన్నిసార్లు. తర్వాత నీరజ్ చోప్రా 2023 పోటీ సీజన్ అంతటా అజేయంగా నిలిచాడు. ఎస్, అజేయంగా నిలిచాడు. నీరజ్ చోప్రా మంచి ఫిట్గా ఉంటాడు. ఆయన ఆ సిరీస్ అంతా కూడా ఆ సంవత్సరం అంతా కూడా మంచి ప్రదర్శన అందించాడు. నీరజ్ చోప్రా మే 2023లో తన కెరీర్లో తొలిసారిగా ప్రపంచ క్రీడాకారుల ర్యాంకింగ్ ప్రకారం జావలిన్ త్రోలో నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. ఇది కరెక్టా కాదా అనేది కూడా మనకి తెలియాలి. ఎప్పుడు అది 2023. మళ్ళీ తర్వాత క్రీడాకారుల ర్యాంకింగ్ ప్రకారం జావలిన్ త్రోలో ప్రపంచ నెంబర్ 1 అర్థమైందా, నెంబర్ 1 ర్యాంక్తో ఉన్నాడా ఇది తెలియాలి. కాబట్టి ఇది తెలియకపోతే మనము పెట్టలేం. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటిది, 2వ ప్రకటన అండ్ 3వ ప్రకటన మాత్రమే కరెక్ట్. మిగతా 1వ ప్రకటన 4వ ప్రకటన అనేది తప్పు అన్నట్టు. సో ఈ విధంగా మనం ఫుల్ డీటెయిల్డ్గా ఒక అంశాన్ని గురించినటువంటి యొక్క డీటెయిల్స్ తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయడానికి అవకాశం లేదు. ఇదంతా టఫ్ క్వశ్చన్ అన్నట్టు. చూడండి ఎంత, మళ్ళీ ఇది 4 సుమారు ఒక పారాగ్రాఫ్ మొత్తం అంత క్వశ్చన్ పేపర్. ఇది మనకు ఉన్నటువంటి 150 నిమిషాల్లో ఇంత అనాలిసిస్ చేసి ఇంత గుర్తుపెట్టుకొని చేస్తే తప్ప ఆన్సర్లు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనము ఏదైనా ప్రిపేర్ అవుతున్నాము అని అంటే రిపీట్ చేయాలి. అప్పుడే మీరు క్వశ్చన్ చూడగానే వెంటనే ఇది ఎస్, ఇక్కడ ఒక చిన్నది వచ్చేస్తుంది 90 మీటర్స్ అంటాడు అనగానే అక్కడ తప్పు మనకు తెలిసిపోవాలి. అదే అంటే మీ మైండ్ చెప్పేస్తే 90 మీటర్స్ కాదు అయిపోతుంది అట్లా. తర్వాత ఇక్కడ వచ్చేసి నెంబర్ 1 కాదు తెలిసిపోతుంది అన్నట్టు మనకి. కాబట్టి ఒక కీవర్డ్ని బట్టి మనము ఆ యొక్క క్వశ్చన్ ఎమ్మటే కొట్టేస్తే మిగతాది రైట్ అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఎవరైతే ముందుంటారో వారే సెలెక్షన్ అవుతారు. సో డూ హార్డ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్కార్ అవార్డ్ 2024 విన్నర్ ఈజ్ కరెక్ట్లీ పెయిడ్ విత్ ద కేటగిరీ ఇన్ విచ్ హీ ఆర్ షీ ఓన్. చూడండి ఇక్కడ పేరు ఇచ్చాడు. మనం చదువుతూ ఉంటాం ఆస్కార్ అవార్డ్స్ చదువుతాం కానీ పేర్లు గుర్తుంటాయి కానీ ఏ కేటగిరీలో వచ్చింది అనేది మనకు ఒకసారి గుర్తుండదు. కాబట్టి క్వశ్చన్ అనేది డిఫికల్ట్గా ఉంది, ఆన్సర్ మాత్రం ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంది. యాక్టర్ ఈజ్ ఏ లీడింగ్ రోల్ ఇన్ కిలియన్ మర్ఫీ. ఈయన పేరు కిలియన్ మర్ఫీ. మనకు తెలుసు కిలియన్ మర్ఫీ ఎవరు,
ఓపెన్ హైమర్ యొక్క హీరో అన్నట్టు ఈయన. హీరో రోల్, లీడింగ్ రోల్ అవార్డు వచ్చేసింది అన్నట్టు ఈయనకి. కాబట్టి కిలియన్ మర్ఫీ, మంచి యాక్టింగ్ ఉంటుంది, సినిమా బాగుంటుంది చూడండి. ఆ మధ్యలో ఈ యొక్క సినిమా సంబంధించినటువంటి ఒక వివాదం కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన హైడ్రోజన్ బాంబు కనిపెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఈ యొక్క డిస్ట్రాక్షన్ అంతా జరిగింది, దీన్ని చేసింది నేను కాదు దేవుడు చేశాడు అని చెప్తాడు అన్నట్టు. దేవుడు చేయడం దానికి ఏం చేశాడంటే భగవద్గీతను కోటింగ్ పెట్టాడు. సో అది వివాదాస్పదమైంది. తర్వాత మనం దాన్ని తీసేయాలని, ఇది కిలియన్ మర్ఫీ అనేటువంటి యొక్క ఆన్సర్ అన్న. కాబట్టి చూడండి క్వశ్చన్స్ ఎలా ట్విస్ట్ చేస్తూ అన్నాడు. విన్నర్స్ మనకి ఇక్కడ అందరూ సినిమాటోగ్రఫీ, తర్వాత యానిమేటెడ్ ఫీచర్ ఫిల్ము, యాక్టర్ సపోర్టింగ్ రోలు, సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కోసారి. లేదు అంటే ఇక్కడ ఏమంటే ఇన్కరెక్ట్, ఇది కరెక్ట్ పేరు అంటుండే, ఒకటి తెలిసినా కూడా మనం ఇక్కడ కరెక్ట్గా ఈజీగా తెలిస్తే, యాక్టర్ గురించి కరెక్ట్గా తెలిస్తే కూడా ఆన్సర్ పెట్టవచ్చు. ఇవి కూడా చదవాల్సిన అవసరం లేకుండానే మనము అంటే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చే ఆన్సర్కి వచ్చేకల్లా మనకి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాము. కానీ ఎవరైతే కన్ఫ్యూజన్ అవుతారో రాంగ్ ఆన్సర్ పెడతారు, ఎవరైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చదవగలుగుతారో వాళ్ళు వెంటనే ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తరోగా రివిజన్ చేయండి, రిపీట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శంకర్ మహాదేవన్ మరియు జాకిర్ హుస్సేన్. శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్ డాష్ పేరు గల ఫ్యూజన్ బ్యాండ్ 66వ గ్రామీ అవార్డ్స్ 2024 గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డ్స్ని గెలుచుకుంది. సో అవార్డ్స్లో వచ్చేసి మనకి గ్లోబల్ అవార్డ్స్ కింద మనము దీన్ని తీసుకోవచ్చు, ఈ కరెంట్ అఫైర్స్ కింద. ఇక్కడ కల్చర్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు, కల్చర్ కింద. సో కల్చరల్ అవార్డ్స్ కింద. సో శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్, ఈయన మంచి శంకర్ మహాదేవన్ మంచి సింగర్, మనకి తెలుసు ఓంకార రూపం శివం శివం అనే పాట అద్భుతంగా పాడతాడు. తర్వాత జాకిర్ హుస్సేన్ తబలా, వహా తాజ్లో మనం చూసి ఉన్నాము, ప్రపంచంలోనే అత్యంత మధురంగా తబలా వాయించగలిగినటువంటి ఒక విద్వాంసుడు జాకిర్ హుస్సేన్. సో వీళ్ళిద్దరికి కూడా ఫ్యూజన్ బ్యాండ్ 66వ గ్రామీ అవార్డ్స్ 2024 గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు గెలుచుకున్నారు. దీని యొక్క వీరి యొక్క పేరేంటిది, ఆ యొక్క డాష్ పేరు అంటున్నాడు, శక్తి అనేటువంటి యొక్క పేరు కలిగినటువంటి ఫ్యూజన్ బ్యాండ్ ఈ యొక్క 66వ గ్రామీ అవార్డ్స్ని 2024 గ్లోబల్ మ్యూజిక్ అవార్డుని గెలుచుకుంది అన్నట్టు. సో ఇట్లాంటి విషయాలు కూడా మనము కరెంట్ అఫైర్స్లో నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా క్యాండిడేట్స్. సో ఇక్కడ ఇట్లా ఎవరైతే నెగ్లిజెన్స్ చేస్తారో వాళ్ళకి మార్క్ పోతుంది, ఎవరైతే కాన్సన్ట్రేట్గా రిపీట్ చేస్తారో, రివిజన్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్స్ మార్క్ వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆకలి సూచిక 2023 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటుండే. ఇక్కడ హంగర్, వరల్డ్ హంగర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత. మనకు తెలుసు, మనం ఎన్నో ఇండెక్స్లు చదువుతూ ఉంటాం, ఇండెక్స్లు లేదంటే ఇండిసెస్ అంటూ ఉంటాం. సో మనము సుమారు ఒక 10-20 ఇండెక్సెస్ వస్తూ ఉంటాయి మనకి ఇయర్లో మొత్తం. కాబట్టి ప్రతిదీ కూడా మెయిన్గా వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి యొక్క ర్యాంక్స్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవి ఒక్కసారి చదువుతాం, ఆ రోజు వరకు మంచి గుర్తుంటుంది, మనం ఏదో ఒకటి కొండ గుర్తు పెట్టుకుంటాము, రూల్ ఆఫ్ థంబ్ పెట్టుకుంటాము, అక్కడ వరకు బాగానే ఉంటుంది. తర్వాత వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఈ యొక్క ర్యాంక్ని మనం మర్చిపోతాం, లేదంటే కన్ఫ్యూజన్ అయిపోతాం. ఇది హంగర్దా, లేదంటే హెచ్డిఐదా, లేదంటే ప్రెస్ ఫ్రీడమ్దా, ఏ ఇండెక్స్ అనేది, అప్పుడు మనకి నెంబర్స్ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇండెక్సెస్ వచ్చినప్పుడు తప్పనిసరిగా రివిజన్, అప్పుడే మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆన్సర్ పెట్టగలరు. లేదు అంటే ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఒక మార్కు పోయింది అంటే మీ యొక్క వెనక క్యాండిడేట్ని మీరు ముందుకు వెళ్ళండి అనేసి మనమే సపోర్ట్ చేసి పంపించినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రివిజన్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, అప్పుడే మీకు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాత హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిసీవ్డ్ ద శాంతల నాట్యశ్రీ అవార్డు 2023-24 ఎవరికి వచ్చింది? రేవతి నరసింహానికి వచ్చింది. చూడండి, ఈ అవార్డ్స్ గురించి మనం ఎంత నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటాము. మనం పెద్ద పెద్ద అవార్డ్స్ చదువుతాము, అందులో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, రీడ్ చేస్తాం కానీ రివిజన్ చేయము. సో ఇక్కడ ఏమని అడిగాడు, శాంతల నాట్యశ్రీ అవార్డు 2023-24 ఎవరికి వచ్చింది అని అడుగుతుండు. సో రేవతి నరసింహన్ మీరు చూసినట్లయితే, సో ఆమెకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. వీరందరూ కూడా మనకి చదివినట్టుగా అనిపిస్తుంది. పద్మా సుబ్రహ్మణ్యం, అనిత రత్నం అండ్ రేఖారాజు వీరందరూ చదివినట్టు అనిపిస్తుంది, కానీ మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే క్లారిటీ లేదో క్వశ్చన్ ఆన్సర్, మీకు ప్రిపరేషన్లో రివిజన్లో క్లారిటీ లేదో,
రివిజన్లో కరెక్ట్గా చేయలేదో, నోట్స్ రాయలేదో, అప్పుడు మీరు ఇట్లాంటి ఆన్సర్స్ రాయడానికి డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ ఈజీగానే ఉంటున్నాయి, క్వశ్చన్ చాలా ఒక్కోసారి సింపుల్గా ఉంటుంది, ఆన్సర్లకు వచ్చేకల్లా దిమ్మ తిరిగిపోతుంది. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, సారీ ఫర్ ద రిపిటేషన్, బట్ ఇట్ ఈస్ వర్త్ రిపీటింగ్. రివిజన్ క్లారిటీ. తర్వాత నెక్స్ట్, టైర్ 2 నగరాల్లో ఐటీ రంగం యొక్క తెలంగాణ ప్రభుత్వ విస్తరణ ప్రణాళికలో క్రింది వాటిలో ఏ నగరాలు చేర్చబడలేదు అని అడుగుతున్నాడు. సో చూడండి క్వశ్చన్స్ ఎంత సింపుల్గా ఉన్నాడు. టైర్ 2 నగరాలు అంటే మనకి ఉన్నటువంటి టైర్ 1 నగరాలు అంటే మనం మెట్రో సిటీస్ సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మనం హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ప్రాంతాలన్నీ కూడా టైర్ 1 సిటీస్గా మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ టైర్ 2 సిటీస్ అని అంటుంది. సో టైర్ 2 నగరాల్లో ఐటీ రంగం యొక్క తెలంగాణ ప్రభుత్వ విస్తరణ ప్రణాళికలో క్రింది వాటిలో ఏ నగరాలు చేర్చబడలేదు, వెంటనే చేర్చబడలేదు అనగానే ఇక్కడ తప్పు కొట్టాలి. ఇక్కడ తప్పు కొట్టగానే మనకు ఆన్సర్ ఏది తప్పు ఉంటుందో అది. ఎందుకంటే రంగారెడ్డి అనేది టైర్ 1, ఇది టైర్ 1 సిటీ ఇది. ఎందుకంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి నుండి మళ్ళీ మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, ఇవన్నీ కూడా వికారాబాద్, ఇవన్నీ కూడా మనకి మహబూబ్ నగర్, ఇవన్నీ కూడా మనకి చుట్టుపక్కల ఉంటా ఉంటాయి. సో ఇక్కడ వెంటనే చేర్చబడలేదు అనగానే ఎక్స్ కొట్టేయాలి, ఆన్సర్లో కూడా ఎక్స్ ఉండాలి. ఇవన్నీ కూడా టైర్ 2 నగరాలు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ అనేది టైర్ 2 సిటీస్. సో ఇక్కడ టైర్ 1 సిటీ ఇది ఒకటే, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి అంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా మనము ఆన్సర్ని పెట్టాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించాలి. ఎక్స్ ఏమంటే చేర్చబడలేదు, కాదు, సరైనది కాదు అనగానే ఎక్స్ పెట్టాలి. ఆన్సర్లో ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. తర్వాత జనవరి 2023 నాటికి తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటాం కదా, రైస్ మనం కంట్రోల్ బియ్యం అని అంటాం కదా, కంట్రోల్ రేషన్ అంటాం కదా, అది ఆ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సమర్థవంతంగా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధిని పొందారు. సో పీడిఎస్ కింద ఎంతమంది లబ్ధి పొందారు 2023 జనవరి నాటికి అని తెలంగాణలో. సో ఇక్కడ మనకి ఈ డేటా కరెక్ట్గా సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి లభిస్తూ ఉంది. సో ఇది 2,83,00,000 మంది అంటే 2.83 crores, 2,83,00,000 మంది లబ్ధిదారులు పీడిఎస్ స్కీమ్ కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి డేటా. చూడండి, డేటా రిమెంబర్, తర్వాత డేటా క్లాసిఫికేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ మనని అడుగుతూ ఉన్నాడు. మనం డేటాని కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం అంటాం విస్తృతంగా డేటాని ఎక్కడ గుర్తుపెట్టుకుంటాము అని. ఇట్లాంటి క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి కరెక్ట్ మార్క్ పొందుతారో వారికే సెలక్షన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మరో క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2021 ప్రకారం లింగ నిష్పత్తికి సంబంధించిన జాబితా 1ని జాబితా 2తో జతపరచండి అని అడుగుతూ ఉన్నాడు. ఎక్కడట తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం అంటే మనకి సోషియో ఎకనామిక్ సర్వే ఉంది కదా, అంటే సోషియో ఎకనామిక్ సర్వే 2021 ప్రకారం. చూడండి, పాత క్వశ్చన్ తీసుకొచ్చాడు కదా, స్టాక్ జీకే కింద అడిగినట్టుగా. సో 2021 గురించి లింగ నిష్పత్తికి సంబంధించి జాబితా 1 జాబితా 2తో జతపరచండి అంటుండే, అంటే మ్యాచింగ్ చేయండి. మ్యాచింగ్ క్వశ్చన్ అది, మ్యాచింగ్ క్వశ్చన్. సో ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నాడు, 1, 2, 3. ఇక్కడ వచ్చేసి మనకి ఏబిసి అన్నట్టు. సో ఇక్కడ లింగ నిష్పత్తి అని అంటే 1000 స్త్రీలకి ఎంతమంది పురుషులు ఉన్నారు అనేది మనకి లింగ నిష్పత్తిలో మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ 1C 2B 3A అన్నట్టు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1C అంటే ఏంటిది, నిర్మల్. ఎంత ఉన్నారు నిర్మల్లో, 1046. తర్వాత సెకండ్ ఎంతమంది ఉన్నారు, 2లో బి అంటే వికారాబాద్ ఎంతమంది, 1000 మంది స్త్రీలకి 1000 మంది పురుషులు ఉన్నారు, అంటే సమానంగా ఉన్నారన్నట్టు, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. తర్వాత మూడోది వచ్చేసి ఏంటిది, 950 ఉమెన్, అది ఎక్కడ, రంగారెడ్డి. సో మీరు దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. చూడండి, ఎక్కడైతే
ఎడ్యుకేషన్ తక్కువగా ఉందో ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో, లేదంటే పావర్టీ, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్, ఇల్లిటరసీ ఉంటుందో అక్కడ ఈ యొక్క జెండర్ డిస్పారిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుందో, తర్వాత ఈ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయో రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో తక్కువగా ఉంది. తర్వాత వికారాబాద్ ఏంటిది, రంగారెడ్డికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సమానంగా ఉంది. అంటే మీరు పట్టణ ప్రాంతాలలో నుండి మిడిల్ అంటే టైర్ 2 సిటీసు లేదంటే రూరల్ ఏరియాకి వెళ్తున్న కొద్దీ ఈ యొక్క జెండర్ డిస్పారిటీస్ అనేటివి తగ్గిపోతూ ఉన్నాయి. అక్కడ ఇంకా ఏంటిది, విమెనే ఎక్కువ ఉన్నారు. అంటే ఏంటిది, దే ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ ద విమెన్. అంటే వాళ్ళు వివక్షత చూపెట్టలేదు. అంటే ఇప్పుడు మనకి ఒక రకంగా చెప్పాలంటే స్కానింగ్ సెంటర్కి వెళ్ళి అమ్మాయి అబ్బాయి అని చెక్ చేపించి అబార్షన్ చేపిస్తున్నటువంటి కేసులు ఎక్కువ ఉన్నాయని దీని ద్వారా మనము గమనించవచ్చు. ఇక్కడ అది బయటికి రాకపోవచ్చు, కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా రంగారెడ్డి లాంటి ప్రదేశాల్లో లేదంటే నిర్మల్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ విమెన్ ఉండడము, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో తక్కువ ఉండడం. అదే మీరు గమనించినట్లయితే నేషనల్ లింగ నిష్పత్తి కూడా మీకు హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాలలో చాలా తక్కువగా ఉంటుంది స్త్రీ పురుష నిష్పత్తి. ఎందుకు అనంటే అక్కడ కూడా ఇదే అన్నట్టు. అంటే ఇండస్ట్రియలైజేషన్ కాదు, ఫార్వర్డ్నెస్ అంటామా ఇంకా ఏదైనా అంటామా అనేది అది వేరే విషయము. సో ఇది గమనిస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. సో రంగారెడ్డిలో ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుంది, నిర్మల్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత వికారాబాద్లో మీడియంగా ఉంటుంది అనేది మనకు తెలిస్తే ఆన్సర్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇందులో డేటా కూడా తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి కామన్ సెన్స్ అప్లై చేస్తే ఈ యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఎగ్జామ్లో అంత టెన్షన్ మైండ్లో కామన్ సెన్స్ అప్లై చేసే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఈ యొక్క క్వశ్చన్ని చేయగలుగుతారు. అంతేగాని ఈ డేటాని గుర్తుపెట్టుకొని ఆన్సర్ని చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే మనము చిట్టి రోబోలం కాదు కాబట్టి అంత డేటాని ఇట్లా బుక్కులు తిప్పేగానే మన మైండ్లోకి వచ్చేసి అది స్టోర్ అయిపోదు. కాబట్టి కొన్నిసార్లు డేటాని ఈ విధంగా లాజిక్గా మనము అనాలసిస్ చేసి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక మరో క్వశ్చన్కి వచ్చినట్లయితే 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ విభాగాలు ఉన్నాయి? సో చూడండి, ఎన్ని రెవెన్యూ విభాగాలు, రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇది డేటా మనకి సోషో ఎకనామిక్ సర్వేలో మనకి తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వేలో మనకి వస్తూ ఉంటుంది. 74 ఉన్నాయి. సో ఈ డేటాని కూడా మనకి చూడండి, డేటా క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయో. కాబట్టి ప్యాటర్న్ మారింది. పాత యొక్క టీజీపీఎస్సీ అడిగినటువంటి ఒక క్వశ్చన్ పేపర్కి ఇప్పుడు టీజీపీఎస్సీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటున్నాయి. డేటాకి వస్తే దిమ్మ తిరిగిపోతుంది. కాబట్టి డేటా అనేది కూడా ఆన్సర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డేటాను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిమెంబర్ చేయాలి, మనము రిసైడ్ చేయాలి, తర్వాత రివైజ్ చేయాలి. అప్పుడే మనకి ఈ యొక్క డేటా గుర్తుంటుంది. లేదనంటే చేయలేము, కన్ఫ్యూజన్ అవుతుంది. తర్వాత మరో క్వశ్చన్కి వచ్చినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ విత్ ద లొకేషన్స్ వేర్ దే వర్ హెల్డ్ ఇన్ 2024. సో ఇక్కడ ఈవెంట్స్ ఇచ్చాడు, లొకేషన్స్ ఇచ్చాడు, లొకేషన్స్ ఇచ్చాడు. వీటిని ఈజీగా మనము క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే మనకి G7 సమిట్ జరిగింది, ఇటలీలో జరిగింది. సో ఇటలీలో అనేది మనము ఇట్లా ఫస్ట్ మనం ఇట్లా మ్యాచ్ చేయగానే మనకేమవుతుంది, 3A అనేది వచ్చేసింది. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కొట్టేస్తాం. ఇప్పుడు ఇందులో నుండి చూడాల్సి ఉంటుంది మళ్ళీ 1B 1 అంటే 30th వరల్డ్ మినిస్ట్రీరియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, 1 ఎక్కడ జరిగింది అనేది చూసుకున్నట్లయితే మనకి అబుదాబీలో జరిగింది. WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అబుదాబీలో జరిగింది. అది తెలిసినా కూడా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. తర్వాత ఎందుకంటే ఇక్కడే క్లారిటీ, ఇక్కడ మనకి మన ట్విస్ట్ చేస్తున్నాడు. ఇటలీ అనేది మీకు తెలిసినా కూడా ఈ 2 విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఇందులో మీకు ఏదైనా ఒకటి తెలిసిపోయినా కూడా మళ్ళీ వేరే కాడ ఇక్కడ ట్విస్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2 ఆన్సర్లు తెలిస్తేనే మీరు ఈ యొక్క క్వశ్చన్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో మరొకటి ఏంటిది, AI ఫర్ ద గుడ్ సమిట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి కోసం ఎక్కడ జరిగింది, ఒక సమిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది తెలియాలి. సో రెండోది మనకు వచ్చేసి స్విట్జర్లాండ్లో జరిగింది. సో ఈ యొక్క మ్యాచింగ్ తెలిస్తే తప్ప మనము ఈ యొక్క క్వశ్చన్ అంటే అట్లీస్ట్ 2 ఆప్షన్స్ తెలిస్తేనే మీరు ఈ క్వశ్చన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఈ క్వశ్చన్ని మీరు చేయడానికి
అవకాశం లేదు. కాబట్టి మనకి ఎప్పుడైనా సమ్మిట్స్, గ్లోబల్ సమ్మిట్స్ తప్పనిసరిగా క్లియర్గా చదువుకోవాలి. అలా చదువుకుంటేనే మనకి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే పెట్టలేము, కన్ఫ్యూజన్ అవుతుంది. మనం అప్పటి వరకు బాగానే పెట్టొచ్చామనిపిస్తుంది, బయటకు వచ్చినాక ఆన్సర్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఏది చదివినా కూడా క్లియర్గా చదవాలి, రివిజన్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి. తర్వాత క్రింది వాటిలో సుప్రీంకోర్టు వార్షిక నివేదిక 2022-23 ప్రకారం సరికానిది ఏవి అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్ బేసిక్గా అడిగాడు. సో ఇక్కడ 24 ఏప్రిల్ 2023న కేశవానంద భారతి వెబ్ పేజీ ఆ తీర్పుకు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విడుదల చేయబడింది. తర్వాత మార్చి 20, 2023న మేఘాలయలోని షిల్లాంగ్లో న్యాయానికి ప్రాప్యతను మెరుగుపరచడంపై ఈస్ట్ జోన్ ప్రాంతీయ సమావేశం నిర్వహించబడింది. చూడండి ఎంత ట్విస్ట్ చేసి అడుగుతున్నాడు క్వశ్చన్స్ని. సో 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో ఏంటిదంటే ఇక్కడ కేశవానంద భారతి 50 సంవత్సరాలు అయింది మనకు తెలుసు, అది కానీ ఈ డేట్ నేనా అయిందా అనేది తెలియదు మనకి. సో ఇది రాంగ్. కాబట్టి మార్చి 20, 2023న మేఘాలయలోని షిల్లాంగ్లో న్యాయానికి ప్రాప్యత, ఇట్లాంటి పదాలు మనకు తెలియదు. వెంటనే ఇంగ్లీష్లోకి వెళ్ళాలి, ఒకసారి చూసుకొని మళ్ళీ కావాలంటే తెలుగులోకి వచ్చేసి అప్పుడు ఆన్సర్ని చేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బి మాత్రమే ఆన్సర్. కాబట్టి ఈ ఈస్ట్ జోన్ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించడం అంటే చూడండి, ఈ క్వశ్చన్ పాలిటీలో మనం కరెంట్ అఫైర్స్ కింద ఎంతమంది దీన్ని చదువుతారు, ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ చేసిన వాళ్ళకే విజయ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదో పైన చదివినాము అని అంటే మాత్రము ఉండదు. ఈ కోచింగ్ మెటీరియల్లు లేదంటే యాప్లలో 100 రూపాయలకి 99 రూపాయలకి చదవండి వినండి అని అంటే అట్లాంటి వాటిలలో ఇట్లాంటి క్వశ్చన్స్ గురించి ట్విస్ట్ చేసి అడిగినప్పుడు మనము ఆన్సర్ పెట్టలేము. కాబట్టి ఆ అప్లికేషన్స్ని నమ్ముకోకండి. పిఐబిలు చదవండి, రోజు పేపర్ చదవండి. హార్డ్ వర్క్ బీట్స్ ద టాలెంట్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. మీరు చూడండి, మొన్న గత గురుకుల పాఠశాలలో కానీ ఇంకా వీళ్ళు కానీ ఎంత హార్డ్ వర్క్స్, వాచ్మెన్స్ లేదంటే హోటల్లో పనిచేసే వాళ్ళు, హోటల్ ఓనర్స్, వాళ్ళందరూ కూడా విజయాలు సాధించారు. ఎందుకు అంటే దే హ్యావ్ ద ప్లాన్. రోజు చదవడము, రాయడము, రివిజన్, చదివిందే చదవాలి అంతే, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని విస్తృతంగా చదవాలి, రివిజన్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, బోర్ అవ్వకండి, కానీ ఇదే సత్యం. తర్వాత జూన్ 2024 నాటికి వ్యవసాయ ఖర్చుల కమిషన్ ధరల వస్తువుల కనీస మద్దతు ధరను ఎన్నింటికి సిఫారసు చేసింది? ఎస్, మనం ఆ రోజు పేపర్లో రాగానే మనం చదువుతాము, గుర్తుపెట్టుకుంటాము, నోట్స్లో రాసుకుంటాము, లేదంటే చిన్న నెంబర్ 23 అనేసి గుర్తుంటుంది అనుకుంటాం. తర్వాత ఎగ్జామ్కి వచ్చినాక ఎగ్జామ్ టెన్షన్లో 23, 27, 21, 18 కథం అన్నీ ఆడ్ నెంబర్సే మనకి మైండ్లో ఉంటుంది. ఆడ్ నెంబర్సు లేదంటే ఈవెన్ నెంబరు 23, 24, 27, 28. చూడండి ఆన్సర్ అంటే మనం ఎక్కడైతే బ్రేక్ అవుతామో అక్కడ ట్విస్ట్ చేస్తాడు ఆ ఎగ్జామినర్ అన్నట్టు. ఎగ్జామినర్ అంటే క్యాండిడేట్ యొక్క సైకాలజీ వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. ఎక్కడ వాళ్ళు బోల్తా కొట్టియచ్చు అని, ట్రాప్స్ సెట్ చేయొచ్చు అని. ఆ ట్రాప్స్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనకి క్లారిటీ ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. సో 2024కి మద్దతు ధర ఎన్నిటికి ఇచ్చారు అని అంటే 23 పంటలకి మద్దతు ధరని సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చనే, ఇది జస్ట్ ఓన్లీ నెంబర్ అడిగాడు. మళ్ళీ దీన్ని ఇంకా ట్విస్ట్ చేసి కూడా అడుగుతారు. ఇందులో ఖరీఫ్ పంటలు ఏంటి, రబీ పంటలు ఏంటి, అందులో వాణిజ్య పంటలు ఏంటివి, ఆహార పంటలు ఏంటివి, ఆ ట్విస్ట్ కూడా వస్తుంది. ఆ ట్విస్ట్ అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది, దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ద ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ పవర్ యాజ్ ఆఫ్ May 2023. సో ఇక్కడ క్వశ్చన్ని ఇంగ్లీష్లో చదివారు కాబట్టి క్యాండిడేట్ ఇంగ్లీష్లో ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ఏ ఇన్యాక్యురేట్లీ మ్యాచ్డ్ అంటుండు. అనగానే మనం ఇన్యాక్యురేట్లీ అనగానే కొట్టేయాలి, దాన్ని కొట్టేసి విత్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ పవర్ యాజ్ ఆఫ్ May 2023. సో 2023 మే నాటికి అక్కడ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో ఉంది అని అడుగుతూ ఉన్నాడు. ఇది మీకు ఏ అప్లికేషన్, ఏ యాప్లలో ఎవరు కరెంట్ అఫైర్స్ చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పరు. ఇవి ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఏ మెటీరియల్లో ఉండదు, ఎవరు కూడా. ఓన్లీ ద ఎగ్జామినర్ కెన్ మేక్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు కూడా ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయలేరు, ఎవరు ఫ్రేమ్ చేయలేరు. అప్పుడు ఎలా ఫ్రేమ్, మరి ఎట్లా వస్తుంది దీనికి ఆన్సర్ అంటే
మనకి తెలియాలి. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది, మమతా బెనర్జీ ఉంది, ఎస్ కరెక్ట్, అది అబ్సల్యూట్లీ. తర్వాత అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎస్. ఈయన ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్, అస్సాం బీజేపీ గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్, మంచి మన హైదరాబాద్ తెలంగాణ కూడా వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మంచి అంటే న్యూస్ హెడ్లైన్స్లో ఉండేటువంటి ఒక మంచి కామెంట్స్ చేస్తూ ఉంటారు, వివాదాస్పద కామెంట్లు లేదంటే ఇంకా ఏదైనా కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఫేమస్. కాబట్టి మనం అంటే ఒక్కోసారి పొలిటికల్ న్యూస్ అనేసి మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం, జస్ట్ ఒకసారి హెడ్డింగ్ అయినా చదవాలి అట్లా ఏం జరుగుతుంది, అప్పుడు ఏమైందంటే మనకు తెలుస్తుంది ఏ పార్టీ ఏంటిది అనేది. తర్వాత సిక్కిం, ఇక్కడికి వచ్చే కల్లా మనకి సిక్కిం నార్త్ ఈస్టర్న్ స్టేట్, చిన్న స్టేటు, మనకు తెలియదు అక్కడ బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అనేది. ఇగో మిమ్మల్ని డిసైడ్ చేసే క్వశ్చన్ ఇది. సిక్కింలో ఏ పార్టీ ఉంది అధికారంలో అనేది మనకు తెలియదు, కాబట్టి అది తెలిస్తే అప్పుడు మీరు ఆన్సర్ పెట్టడానికి పెట్టకపోవడానికి రీజన్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏమంటుండు, సిక్కింలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది అని అంటుండు. ఎస్ ఉందా, కాదు, తప్పు. ఇనాక్యురేట్లీ మ్యాచ్ అనగానే ఎక్స్ కొట్టాలి. మీ ఆన్సర్లో కూడా ఎక్కడైతే ఎక్స్ ఉందో అది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, ఎస్ కరెక్టే, అది మ్యాచ్డ్ కరెక్టే. అస్సాం భారతీయ జనతా పార్టీ కరెక్టే, కానీ సిక్కింలో నేషనల్ కాంగ్రెస్ కరెక్ట్గా. సో 2 ఎక్స్లు ఉన్నాయి, అదే ఆన్సర్. ఓన్లీ 1 ఈజ్ ద ఇన్యాక్యురేట్లీ మ్యాచ్డ్ అన్నట్టు. సో ఆన్సర్ని ఈ విధంగా క్రాక్ చేస్తేనే మనము కరెక్ట్గా ఆన్సర్ పెడతాము. లేదు అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే 1 and 2 లేదంటే 2 and 3, ఇది ఒక్కోసారి దీని ఆన్సర్ పెడతాం, ఇది తప్పు అంటుంది, ఇది ఇన్యాక్యురేట్లీ మ్యాచ్డా లేకపోతే యాక్యురేట్లీ మ్యాచ్డా అనేది తెలియదు. ఇగో ఇక్కడ ట్రాప్ కూడా చేశాడు, కంగారు క్యాండిడేట్లు దీన్ని రైట్ పెడతారు, ఇది దిద్దేటప్పుడు లేదంటే టిక్ పెట్టేటప్పుడు దీన్ని పెట్టే అవకాశం ఉంది. సో ఇట్లాంటి ట్రాప్స్ ఉంటాయి, వాటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హూ యూజ్డ్ ద టర్మ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఫర్ ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మనకు తెలుసు గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎంఎస్ స్వామినాథన్ అని తెలుసు, ఈ మధ్యలోనే వారు స్వర్గస్థులయ్యారు, కాబట్టి అందుకని ఈ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటిది, ట్రాప్ సెట్ చేశాడు. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మీరు అరే గ్రీన్ రెవల్యూషన్ మాత్రం ఎంఎస్ స్వామినాథన్, కానీ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ బహుశా రాజకృష్ణ అయి ఉంటాడేమో, లేదంటే ఇంకా వేరే నార్మన్ బోర్లాగా అయి ఉంటాడేమో అనేసి మనము వేరే ఆన్సర్కి పోతూ ఉంటాం. కానీ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ కూడా ఎంఎస్ స్వామినాథనే. సో ఎప్పుడైతే క్లారిటీగా చదువుతామో అప్పుడే ఆన్సర్కి వెంటనే 1 second 2 secondsలో కూడా మీరు ఆన్సర్ పెట్టేది. క్లారిటీ లేదు అని అంటే ఇక్కడ ఒక 2 నిమిషాలు వేస్ట్ చేసినాక తప్ప ఆన్సర్ పెట్టి వస్తారు, అటు టైం పోతుంది, ఇటు మార్క్స్ పోతాయి. కాబట్టి మన స్లోగన్ రీడ్, రివైజ్, రివైజ్ అని RRR. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనల్లో లేదంటే ప్రకటనలు ఏది తప్పుగా ఉంది, తప్పు అని రాగానే మనం ఎక్స్ కొట్టేయాలి. తర్వాత ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటి, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత జంటగా సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి మరియు చిరాగ్ షెట్టి చరిత్ర సృష్టించారు. రెండవది, ఐసీసీ అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించి భారత్ విజేతగా నిలిచింది. చూడండి ఎంత పారాగ్రాఫ్ లాగా లెంతీ క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, తర్వాత అది పురుషులది, తర్వాత స్వర్ణ పథకము, తర్వాత ఇక్కడ జంట పేరు పూర్తిగా ఏంటిది, సాత్విక్ సాయి, రంకిరెడ్డి మరియు చిరాగ్, వీళ్ళు చరిత్ర సృష్టించారంట. అంటే ఇన్ని డేటాలు అడిగారు, అంటే 4 విషయాలు మీకు కరెక్ట్గా తెలిస్తేనే దీని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. తర్వాత సో ఇది తప్పు. తర్వాత ఇంకోటి ఏంది, ఐసీసీ అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్, ఇదొక అంశం. తర్వాత ఇంగ్లాండ్ మీద గెలిచిందని మనకి ఐడియా ఉండొచ్చు, కానీ ఎన్ని వికెట్లు, 6 వికెట్ల, 7 వికెట్ల, 8 వికెట్ల, ఎన్ని వికెట్లు అనేది కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఓడించి భారత విజేతగా నిలిచింది. సో మనం ఆన్సర్ పెట్టాలంటే ఇంత విస్తృతంగా చదివితేనే, క్లారిటీగా చదివితేనే ఆన్సర్ పెట్టగలరు. లేదు అంటే ఈ అంశాలన్నీ కూడా మీరు విన్నయే ఫ్యాసీలో మీకు అన్నీ తెలుసు ఇక్కడ, కానీ ఆన్సర్కి వచ్చేకల్లా కన్ఫ్యూజన్ వస్తుంది. మరి ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది, మీరు చదివిందే, మీకు తెలిసిందే, మీరు విన్నదే, కానీ ఆన్సర్ ఎందుకంటే క్లారిటీ లేదు. అందుకనే ఆర్సి రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటారు వారి యొక్క ఇంటర్వ్యూలో, స్పష్టత సబ్జెక్ట్ మీద లేకపోతే మీరు క్రాక్ చేయలేరు. సో మహానుభావులు తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్ కోచింగ్లకి, ఐఏఎస్ గైడెన్స్కి ఆద్యుడు
గొప్ప మహానుభావుడు సార్, థ్యాంక్ యూ. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మే 2024 నాటికి ఎన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో మే 24 నాటికి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. చూడండి మనకి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో, మనము ఆ ఎగ్జామ్లో కూర్చొని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన, మహాత్మా గాంధీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ మనం లెక్కేస్తే అక్కడికి మీకు మా అంటే 10 వస్తాయి, లేదంటే 12 వస్తాయి. 17 యూనివర్సిటీల పేర్లు రావు, లేదంటే 14 దాకా వస్తాయి. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేస్తారు. కానీ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి? 17 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి? సోషియో ఎకనామిక్ సర్వేలో తెలుస్తుంది. లేదు రోజు పేపర్ చదువుతూ ఉంటే, అబ్జర్వేషన్ తెలుస్తూ ఉంటే. ఎందుకు అడిగాడు ఈ క్వశ్చన్ని అని అంటే, మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని వివాదాలు అయ్యాయి ఈ మధ్యకాలంలో. సో కొన్ని అడ్మిషన్స్ తీసుకొని వాటిని క్యాన్సిల్ చేశారు, వాటి మీద ఫైట్లు అయ్యాయి, పిల్లలు అకాడమిక్ ఇయర్ని కోల్పోయారు, వాళ్ళని వేరే కాలేజీలలో అకామిడేట్ చేశారు, సో కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చేశారు. సో ఇట్లాంటి వివాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ డేటాని మనము గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఎక్కడైతే కొంత ప్రాబ్లం వస్తుందో వెంటనే మనము అక్కడ డేటాని, లేదంటే అక్కడ విషయాన్ని మనం కొద్దిగా ఫోకస్డ్గా నేర్చుకోవాలి. సో అట్లాంటి పరిశీలన ఉన్నటువంటి విద్యార్థులు, లేదంటే ఆస్పిరెంట్లు మాత్రమే ఉద్యోగాలను సాధిస్తారు. తర్వాత ఆస్కార్ అవార్డ్స్ 2023 విజేత మరియు కేటగిరీ పరంగా సరైన జంట గుర్తించండి అంటుండ. సో ఇక్కడ సరైన జంట వచ్చేసి బ్రెడన్ ఫ్రేజర్ అండ్ ఈయన ప్రధాన నటుడు. ఎప్పుడు ఇది? 2023. మనకి 2024 ఇంతకుముందు ఓపెన్ హైమర్ మన క్వశ్చన్ చదివాము అక్కడ, ఓపెన్ హైమర్. ఇక్కడ ఎవరు? బ్రెడర్ ఫ్రేజర్. సో ఆస్కార్ అవార్డ్స్ ఇక్కడ విజేత పరంగా కూడా సరైన జంటని గుర్తించాలి ఇక్కడ. కాబట్టి అవార్డ్స్ చదివేటప్పుడు కూడా రివిజన్ నోట్స్ తప్పనిసరి చేయాలి. 4-5 సార్లు కాబట్టి 10 సార్లు రివిజన్ చేయాలి. అప్పుడే మీకు క్లారిటీ ఉంటే ఆన్సర్ని పెట్టగలరు. లేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మనకి కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి క్లారిటీగా చదవండి. తర్వాత చూడండి ఒక క్వశ్చన్ పెద్ద, ఎంత 1 పారాగ్రాఫ్, ఒక ఫుల్ స్లైడ్ ఉంది ఇది మొత్తం. సో G20 శిఖరాగ్ర సమావేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి నాయకులను ఒక చోట చేర్చే ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం. అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏం లేదు, జస్ట్ లెంతీగా చేసి ఆస్పిరెంట్ యొక్క టైంని కిల్ చేయాలి, అది అయిపోయింది. ఇది అసలు ఇది మనకి విషయమే కాదు ఆన్సర్లో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటిది స్టేట్మెంట్లో? G20 ప్రపంచ ఆర్థిక సహకారాన్ని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మేబీ ప్రపంచ ఆర్థిక సహకారాన్ని, అసలు ఇట్లాంటి సమ్మిట్లు జరిగేదే ఆర్థిక సహకారం కోసం. కాబట్టి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. కరెక్టే. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు అంటేనే ఆర్థికంగా ఉంటేనే అభివృద్ధి చెందిన దేశాలు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఇది కరెక్ట్. తర్వాత G20లో సభ్యత్వం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 20 దేశాలకు పరిమితం చేయబడింది. ఇది చూడండి, ఇది అత్యంత జనాభా కాదు, అత్యధికమైనటువంటి జీడిపి ఉన్నటువంటి దేశాలు ఇవి. ఇక్కడ జనాభా కాదు ప్రాతిపదిక. G20లో జనాభా కాదు, ఏంటిది? జీడిపి ఎక్కువ జీడిపి ఉన్నటువంటి దేశాల యొక్క కూటములు ఇవి. కాబట్టి ఇది ట్రాప్. ఈ ట్రాప్ కాబట్టే ఇది తప్పు. తర్వాత G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడంలో సభ్య దేశాల మధ్య ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరం భారతదేశం ఇస్తుంది, మరో సంవత్సరం బ్రెజిల్ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆతిథ్యం ఇచ్చే దేశము బ్రెజిల్. కాబట్టి ఇది కరెక్ట్. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ యొక్క దేశం అని అర్థం ఇక్కడ. సో ఇది కరెక్ట్. తర్వాత 4వ స్టేట్మెంట్, G20 దాని కార్యకలాపాలను పర్యవేక్షించే శాశ్వత సెక్రటేరియట్ను కలిగి ఉంది. సో దీనికి శాశ్వత సెక్రటేరియట్ అనేది లేదు. ఇది UNO కాదు, లేదనంటే NATO కాదు, ఇట్లాంటిది. దీనికి సెక్రటేరియట్ అనేదే లేదు. కాబట్టి ఇది తప్పు. సో ఇక్కడ మనకి ఆన్సర్లు కరెక్ట్గా ఉన్నాయేంటిది? 1 and 3 మాత్రమే. ఇక్కడ ఈ విషయం తెలిస్తేనే మీరు ఈ యొక్క ఆన్సర్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ 1, 2 3 సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, 4వది కూడా ఉంది ఇక్కడ. అంటే
ఇది మనము తప్పు ఎస్ ప్రతి ఆర్గనైజేషన్కి ఒక సెక్రటేరియట్ ఉంటుంది కదా, ఒక ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ లేకుండా ఆర్గనైజేషన్ ఉంటుందా అని మన యొక్క మనసు అన్నదనుకోండి, కథం మీరు పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే. సో కాబట్టి కొన్నిటికి ఆఫీసెస్ లేవు. అవి లేని ఆఫీసెస్ ఏంటియో మనము గ్రహించాలి. ఆ యొక్క యూనిక్ ఫీచర్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇట్లాంటి ఆన్సర్లు టకీమని పెట్టేయచ్చు అన్నట్టు. లేదు అంటే ఇది ఆటోమేటిక్గా జనాభా అనేది మనకి యావరేజ్ స్టూడెంట్ కూడా దీన్ని ఎలిమినేట్ చేయగలుగుతాడు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా బోల్తా పడిపోతాడు ఎప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే. కాబట్టి మనం ఏదైనా చదివితే క్లారిటీగా చదవాలి, డీటెయిల్గా చదవాలి. టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి G20కి సంబంధించినట్టుగా డీటెయిల్డ్గా చదవాలి. అప్పుడే మనకి ఒక అవగాహన ఉంటుంది. ఈ శాశ్వత సెక్రటేరియట్ గురించి మీకు ఏ అప్లికేషన్లో ఏ 99 రూపాయల కోర్సులలో చెప్తారు? ఎక్కడా చెప్పరు. కాబట్టి మన యొక్క విస్తృతమైనటువంటి అధ్యయనమే మనకి మార్కు తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి విస్తృతంగా చదవాలి, రివైజ్ చేయాలి. సో ఇవి 32 క్వశ్చన్స్ నేను పికప్ చేశాను. కొన్ని కరెంట్ పాలిటీ నుండి, కొన్ని కరెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుండి, కొన్ని తెలంగాణ స్కీమ్స్ నుండి వచ్చినట్టుగా ఉంటాయి. కానీ మనము ఇవి లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్గానే మనము చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ మనకి ప్యాటర్న్, ఎట్లాంటి స్కీమాని వీళ్ళు టీజీపీఎస్సీ కొత్త బోర్డు, కొత్తగా ఏర్పడినటువంటి యొక్క బోర్డు ఎలాంటి క్వశ్చన్స్ని అడుగుతుంది, క్వశ్చన్ సెట్టర్స్ వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనము ఈ యొక్క క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని అయినా చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి, ఎటువంటి ఏరియాలో ఫోకస్ చేయాలి, ఎటువంటి డేటాని క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ ట్విస్ట్ చేస్తాడు, ఎక్కడ ట్రాప్ సెట్ చేస్తాడు ఎగ్జామినర్ అనేటువంటి యొక్క అవగాహన ఉంటే మీరు టైంని స్పీడ్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సిరీస్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, PYQ అనాలిసిస్ అనేది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, తర్వాత షేర్ చేయండి. ఎక్కువ మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేస్తూ ఉంటే ఇంకా మంచి అనాలిసిస్ని కొద్దిగా టైం కేటాయించి ఇంకా విస్తృతమైన పరిధిలో దీన్ని మనము తీసుకెళ్దాము. అందరూ మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఎలా చదవాలి, టైం వేస్ట్ కాకుండా ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎట్లా రివిజన్ చేయాలనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, తప్పనిసరిగా మీ కామెంట్ చేయండి, ఎలా ఉంది వీడియో, బాగలేకపోతే బాగలేదని, బాగుంటే బాగుందని, ఏదంటే అది. తర్వాత ఎక్కడ ఇంకా నేను కొద్దిగా ఫోకస్ పెంచాలి, ఫోకస్ తగ్గించాలి, కొద్దిగా ఎక్కడైతే ఇంకా విస్తృతంగా చెప్తున్నా అక్కడ అంత అవసరం లేదు అని చెప్తారో ప్లీజ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇంకా మెరుగైనటువంటి వీడియోస్ని తయారు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.